వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడం కారణం ఏంటంటే క్యాబినెట్లో క్లియర్ అయిపోయి నిన్న అనౌన్స్ చేశారో నా ముక్కు ఉండింది వెంకటేశ్వర స్వామికి. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆధునీకరించబడుతుందో ప్రైవేటీకరణ ఆపి ఆ ముక్కు తీర్చుకోవడానికి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన ఆశీర్వాదంతో ఆ ప్లాంటు మళ్ళీ లాభాల బాటలు పడి మంచి ఉపాధి అవకాశం కల్పించే విధంగా భారతదేశంలో నెంబర్ 1 ప్లాంట్గా వచ్చే విధంగా జరగాలి. అలాగే ఆ ప్లాంట్లో కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా మంచిగా జరిగి లాభాలు రావాలని ఉద్దేశంతో ఆ ప్లాంట్ గనులు కూడా రావాలని ఆ దేవుణ్ణి మరొకసారి వేడుకోవడం జరిగింది.